పుష్పతో నాకు ఇంత మంచి పేరు ఇచ్చిన మీ అందరికీ, ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ నాకు అవకాశం ఇచ్చిన సుకుమార్ గారికి నా జీవితంతో రుణపడి ఉంటాను. సో తెరచాప నవీన్ రాజ్ అండ్ అన్న నేను ఇద్దరం కలిసి 2016 నుంచి పరిచయం. తను యాక్ట్ చేసిన షార్ట్ ఫిలింకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను 2016 వరంగల్లో. అప్పటి నుంచి పరిచయం అనమాట. సో నేను డైరెక్షన్ చేద్దామని ఇండస్ట్రీకి వచ్చి ట్రయల్ చేస్తున్న క్రమంలో కొన్ని సినిమాలు చేశాను, వెబ్ సిరీస్ చేసిన తర్వాత పుష్ప వచ్చింది. పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత అన్న అండ్ జోయల్ ఒకరోజు వచ్చి అడిగారు ఒక క్యాటరింగ్ చేస్తారని చెప్పి. ఆబ్వియస్లీ అంటే మన ఫ్రెండ్స్ కానీ మన చుట్టుపక్కల ఉన్న ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్ కానీ యాక్టర్స్ కానీ హెల్ప్ చేస్తే తప్పులేదు. సో అలాగే చేస్తానని చెప్పాను. చాలా మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో నాది. అదే పుష్ప 2 రిలీజ్ అయ్యి ఇప్పటికి 1.5 year అవుతుంది. ఏది సినిమా రాలేదు నాది. తెర మీద ఒక మంచి సినిమాతో వద్దామనే చిన్న గ్యాప్ తీసుకున్నా. త్వరలో ఇంకో 2 సినిమాలు వస్తాయి. ఏం ఇబ్బంది పడద్దు. చాలా మందికి సరేలే పుష్ప వచ్చింది ఇంకేం సినిమాలు రావట్లేదా, సినిమాల్లో అవకాశాలు రావట్లేదా అని. లేదు, ఉంది. ఇంకొక స్పెషల్ విషయం చెప్పాలి. ఇంటి దగ్గర నేను వ్యవసాయం చేస్తాను, మా అమ్మకి హెల్ప్ చేస్తాను. ఈ గ్యాప్ అంతా ఇంటికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయడం జరిగింది ఫార్మింగ్లో. ఏం లేదు, సరదాగా ఇన్స్టాగ్రామ్లో ఏదో వీడియో పెడితే నేను పొలానికి యూరియా తీసుకెళ్తారు కదా, అలాంటి ఒక వీడియో పెడితే సినిమాల్లో అవకాశాలు లేక మూటలు మోస్తున్న కేశవాన్ని రాసేసారు. సరే పర్లేదు, మోయడంలో తప్పు లేదు, నాకు పని చేయడంలో అస్సలు మూమటం లేదు. స్టిల్ నేను సిమెంట్ పని నుంచి చేసుకుంటున్నాను, పర్లేదు. కొంచెం జాగ్రత్తగా రాయండి ప్లీజ్, పర్సనల్ లైఫ్స్. యా అన్న ఒకసారి అందరూ నవీనన్న గురించి తను పడ్డ కష్టం గురించి చెప్తున్నారు. నేను మొదటిసారి జీవితంలో ఒక పెద్ద డెసిషన్ తీసుకొని ఈ షూటింగ్కి వెళ్ళా. సో నన్ను ఈ సినిమా ఒప్పుకోవడం కాదు, నా పర్సనల్ లైఫ్లో డెసిషన్ అది. సో అక్కడికి వెళ్ళాక అదో షూట్ జరుగుతుంది, పాపం మధ్యాహ్నం వరకు షూట్ బాగానే జరిగింది. సడన్గా ఏమైందో లేదు, ఇండస్ట్రీలో చిన్న యూనియన్ ఇష్యూ అది జరుగుతూ ఉంటే మా సినిమాకి సంబంధించి షూట్ జరగద్దు అని చెప్పి ఏదో చెప్పారని. బట్ ఆ రోజు చూసా, నేను షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేస్తున్నప్పుడు 45,000 అప్పు తీసుకొని నేను చేశాను. రోజు డబ్బులు పోతూ ఉంటే అయ్యో అయిపోతున్నాయి, డబ్బులు అయిపోతున్నాయి అని ఒకటి ఉంటుంది. బట్ ఒక సినిమా మొదలై ఒక సిచ్యువేషన్కి వచ్చి అయ్యో ఈరోజు షూటింగ్ జరగట్లేదా, ఇంకా జరగదేమో అనే భయంతో గుండెకి ఘోరం కొట్టుకుంటూ ఉంటుంది. ఐ కెన్ ఫీల్ యూ బ్రదర్. పాపం ఆ రోజు ఆల్మోస్ట్ హెవీ పెయిన్, హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. భరించాడు, చాలా నొప్పులు భరించాడు. ఒక సినిమా అదే రాజీవ్ సార్ చెప్పినట్టు సినిమా తీసి చూడు, రిలీజ్ చేసి చూడు అన్నట్టు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ప్లీజ్ చిన్న సినిమాలకి కొంచెం కోఆపరేట్ చేయండి, కొత్త కొత్త ఆర్టిస్టులు వస్తారు అండ్ ఉన్న వాళ్ళకి కూడా ఇంకొన్ని అవకాశాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంతమందిని ఒక దగ్గర తీసుకొచ్చినందుకు. యా, ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. నాకు ఈ సినిమాలో రాజీవ్ సార్తో కలిసి పనిచేశాను, స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. నాగమహేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ సార్ థ్యాంక్ యూ. యా, టీం అందరికీ ఆల్ ది బెస్ట్. యా, మ్యూజిక్ దగ్గరికి వచ్చేసరికి ప్రజ్వల్ కృష్ణ అన్న మ్యూజిక్ చేశారు. అదే పాట కూడా పాడా, ఈ మధ్య ట్రై చేస్తున్నా సింగర్గా. లేదు అంతకుముందే కొన్ని ఉండే ప్లేబ్యాక్ సింగర్గా, దీంతో కొంచెం బయటకు వస్తాను. రీసెంట్గా శ్రీరామనవమికి ఒక పాట కూడా పాడాను. సో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చి నా గొంతు గుర్తించి థ్యాంక్ యూ. ఒక్కసారి పాడి ఆపేస్తాను. నిధి నది ఏముంది ఆ పక్క ఈ పక్క, చివరకు మిగిలేది కళ్ళు సుక్క. నిధి నది ఏముంది ఆ పక్క ఈ పక్క, చివరకు మిగిలేది కళ్ళు సుక్క. భూమి మీదకొచ్చాక ఒక్కోడిది ఒక్కో లెక్క, నా జోలికొచ్చావంటే తీర్చేస్తా నీ తిక్క. రంగంలో దుకాణంటే మొరటోన్నే నేనింకా, మాటేసి నాన్న సొరనైనా మింగేస్తా. నిధి నది ఏముంది ఆ పక్క ఈ పక్క, చివరకు మిగిలేది కళ్ళు సుక్క. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.